నేలమ్మ 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 నీకు వందనాల చందనాలమ్మ, దండాలు దండాలు మాయమ్మ, అండదండ మాకు నీవమ్మ. అమరావతి నగరంలో సింగపూర్ లాంటి భవనాలు నిర్మిస్తున్నారని ఆనందపడాలో, 3 పంటలు పండే భూమిని లాక్కుంటున్నారని బాధపడాలో తెలియటం లేదు. ఏమైంది? రైతులందరూ స్వచ్ఛందంగా భూములు ఇస్తున్నారు కదా. వారికి అడిగినంత ప్యాకేజీలు ఇస్తున్నారు కదా. ఇచ్చేసిన భూముల గురించి కాదు నా బాధ, లాక్కుంటున్న భూముల గురించి. ఏంటి, భూములు లాక్కుంటున్నారా? అవును బాబు. ఎవరు? ఎవడో బెజవాడంట రైతులందరినీ బెదిరించి భూములు లాక్కుంటున్నాడంట. అదుగో అదుగో వాడే బెజవాడా. రే సంచి, సాయంత్రం లోపు పత్రాలపై సంతకాలు చేయించి సోటు ఖాళీ చేయించి వెళ్ళిపోమనరా సంచి. ఏళ్ల తరబడి పొలాలు సాగు చేసుకుంటున్నాం, ఇప్పుడు వచ్చి వెళ్ళమంటే ఎలాగెళ్తామయ్యా? ఈడ దుక్కి దున్నినా మొక్క నాటినా ప్రాణాలు తీసేస్తా. చెప్పరా సంచి. దానిలో రేయ్ బెజవాడా, ఎక్కడి నుంచో వచ్చి మమ్మల్ని అందరినీ బెదిరిస్తావా? ఏ ఊర్రా నీది? ప్రశ్నిస్తావేంట్రా? పొంగోలేని ఫ్యాన్ బా పుడిచి పారేస్తా. చెప్పరా సంచి. దానిలో చంపడానికి సాకు, దందా చేయడానికి ధైర్యం ఉండాలే కానీ ఊరితో పనేంట్రా? అయినా ఇంకా ఊరు వాడ అంటున్నారేంట్రా? చెప్పరా సంచి. దాంట్లో బా. అయ్యా అయ్యా, ఈ మట్టి మామూలు మట్టి కాదయ్యా. అవునయ్యా. మండు టెండల్లో కూడా 3 పంటలు పండే మట్టి అయ్యా. దేశం మొత్తం తిరిగిన ఈ మట్టి దొరకదయ్యా. ఈ నేల కోసం మా నెత్తురు దారబోస్తామయ్యా. సినిమా డైలాగులు సీసా పాలలాగే చిన్నపిల్లల ముందు చెప్పాలే కానీ భూమి కోసం బ్లడ్ తాగే బెజవాడ ముందు కాదురా. మా ప్రాణాలు పోయినా పర్వాలేదయ్యా, ఈ పంట పొలాలు మాత్రం వదులుకోలేమయ్యా. ఇది స్వర్ణాందర్రా. సంతకం పెడితే స్వర్గంలా ఉండిద్ది, నటిస్తే నరకంలాగా ఉండిద్ది. కామ్గా ఉంటే కాంప్లెక్స్ కట్టిస్తా, కావాలంటే కాపలా మీరే ఉండొచ్చు. క్లాసులు కూడా ఇస్తా, ఇంకా మీ పిల్లలకి జాబులు కూడా ఇప్పిస్తా. మీరు ఇచ్చే జాబులు మాకొద్దు బాబాయ్, మా జాగా మాకుంటే చాలు. మా భూములను మా దగ్గర నుంచి బలవంతంగా లాక్కోవద్దు బాబయ్య. ఇది మా జన్మభూమి బాబయ్య, అంతే. జన్మభూమి అంటే ఉన్న భూమి లాక్కుంటా. నేను రేపు వచ్చేసరికి అంతా ఖాళీ చేయాలి. ఖాళీ చేసి వెళ్ళిపోమంటారా సంచి. ఎన్నో తరాల నుంచి సాగు చేసుకుంటున్న భూమిని ఇప్పుడు వదిలి వెళ్ళాలంటే ఎట్లాగెళ్ళాలయ్యా? అంతా ఇది మన కర్మ. హలో నా పవనన్నా, మా భూములన్నీ లాక్కుంటున్నారన్నా, ప్రశ్నించేందుకు నువ్వు రావాలన్నా. ఏమన్నాడు రా? భయపడొద్దన్నాడు, ఎదురు తిరగమన్నాడు, మన పొలాలు వాడికి ఇచ్చేది లేదన్నాడు. ప్రశ్నించేందుకు పవన్ వస్తానన్నాడు. రే సంచి, వీళ్ళకిచ్చే టైం అయిపోయిందిరా. సంతకాలు చేసినా చేయకపోయినా చంపేసి ఆ పొలాల్లోనే సమాధి చేసేయండి రా. ఇది అన్యాయం బెజవాడా. తాతల కాలం నాటి నుంచి 3 పంటలు పండించుకునే ఈ భూమిని మీరు లాక్కుంటే మేమేమైపోవాలి? ఏమైపోవాలి? అమరావతి నుంచి పారిపోవాలి. నవ్యాంధ్ర అన్నారు, నవ్వుతూ బ్రతకొచ్చు అన్నారు. నాట్లు వేయడానికి వీలు లేకుండా నేలంతా నాశనం చేశారు. పాలకులు మారితే గాని పొలాలు తిరిగొచ్చేటట్టు లేదు. లంకలో 40 ఎకరాలకైనా రికార్డు లేదని మాకు తెలుసులేరా. మా దగ్గరికి వచ్చేసరికి మాత్రం రికార్డులు లేవంటారు, మీకు మాత్రం డబుల్ త్రిబుల్ మాత్రం రిజిస్ట్రేషన్ చేస్తారు. సమైక్య రాష్ట్రం కోసం ఉద్యమాలు చేసిన మీరు ప్రత్యేక హోదాను ఎందుకు పక్కదారికి పట్టిస్తున్నారు? హోదాను వదిలేసి భూదానం అంటూ భూ కబ్జాలు చేస్తున్నారు మీరు.
అసలు మా భూములపైన మీ పెత్తనాలు ఏందంట. ఇదేంట్రా సంచి? ఈ ఉద్యమాలు, ప్రత్యేక హోదా, ప్యాకేజీ అంటారేంద్రా ఇల్లు? అసలు మీకు తెలుసా, అమరావతి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి 7,700 ఎకరాలు, విమానాశ్రయానికి 7,000 ఎకరాలు, ఇన్నర్ రింగ్ రోడ్కి 17,000 ఎకరాలు సమీకరణ పద్ధతిలో పైవోలు తీసుకుంటున్నారు. ఇవి కాకుండా రీజనల్ సెంటర్, ఇండస్ట్రియల్ కారిడార్, హై స్పీడ్ రైల్వే లైన్లు, కొత్త రైల్వే స్టేషన్లు, లాజిస్టిక్ ట్రాన్స్పోర్ట్స్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్స్, పర్యాటక అభివృద్ధి, కల్చరల్ అండ్ నా బొంద పేర్లతో పెద్ద ఎత్తున భూములు స్వాధీనం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళతో పోయించుకుంటే నేను అంతా చెప్పరా సంచి. అంచేత మీ పొలాలు నాకు రాసియండి. ప్రభుత్వంతో మాట్లాడి 10 సంవత్సరాలు కౌలు ఇప్పిస్తా. 10 సంవత్సరాలు మీరే పరిపాలిస్తారా? ఎక్కువగా మాట్లాడితే మీ ఇంటి గుమ్మలో నుంచి నేషనల్ హైవే రోడ్లు వెళ్తాయి. ప్రాణాలైనా అర్పిస్తాం, పొలం మటుకు వదులుకోము. మీ పొలం మధ్యలో ఫ్లైట్లు ల్యాండింగ్ అవుతాయి. సుయ్యి అని చెప్పరా సంచి. చెరువు నిండా నీళ్లు, పొలం నిండా 3 పంటలు పండే నేల ఇది. అయితే చెరువు మధ్యలో చెన్నై ఎక్స్ప్రెస్లు, పొలంలో నుంచి పట్టాలు దూసుకెళ్ళిపోతాయి. రాజకీయ నాయకుల వారసులం రా. తరాలుగా మేము మా కుటుంబ సభ్యులు చెప్పిందే వేదం. వారసత్వం అంతే. వారసత్వం మీకేనా? మాకు లేదా? మా తాతల నాటి ఆస్తులకి మేము వారసులం కాదా? రైతుల ఆస్తులు కాజేస్తున్న మీరు ఎవరు వారసులు? ఎవరికి వారసులు? మనోళ్ళు మన్యం వీరుడు మాదిరి మండాడు, చెప్తే ఎండు. నారు పోసి పంట కోసం ఎదురు చూసి, కూటి కోసం నీటి కోసం, తెల్లవారిన బతుకు తెల్లవారని. పొలాలు ఖాళీ చేయబోతే మీకు కూడా ఇదే గతి పట్టిద్ది. రేయ్, మీరిద్దరు వీళ్ళ సంగతి చూసి తొందరండి. రేయ్, అన్న చెప్పింది విన్నారుగా, తొందర ఖాళీ చేసి వెళ్ళిపోండి రా. ఎవరైనా వెనక్కి తిరిగి వస్తారా చంపేస్తాం. దేశానికి దొంగలు, వాళ్లకు పై బాసులు, వాళ్లకు పై తొత్తులు, వీళ్ళందరికీ దాసులు. జెండా ఎగరేస్తాం రండిరో, జాగోరే జాగోరే జాగో జాగో. కప్పులు గడిగే కప్పల్లాగా ఎన్ని నాళ్ళు, చెప్పులు మోసే చక్రాసిల్లా ఎన్ని నాళ్ళు, పల్లకి ఎక్కి కూర్చున్నారు, మోసేవాడిని తంతున్నారు ఎన్ని నాళ్ళు. అరే పేదల గుండెలు కోస్తున్నారు, నెత్తురు మేడలు కడుతున్నారు ఎన్ని నాళ్ళు. కట్టిన మేడలు కూల్చు, స్వార్థం గుండెలు చీల్చు, గుండె రగిలితే దండు కదిలితే ఎన్ని నాళ్ళు. మా భూములు మాకేనని మర్లబడ్డ గానమా, తిరగబడ్డ రాగమా, మర్లబడ్డ గానమా, తిరగబడ్డ రాగమా. మా భూములు మాకేనని బల 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 బల. మా భూములు మాకేనని మర్లబడ్డ గానమా, తిరగబడ్డ రాగమా, మర్లబడ్డ గానమా.